మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. నా కళ కళలాగే మిగిలిపోకూడదని చెప్పేసి ఒక గుర్తింపు లేని రచయితగా మిగిలిపోయేదానికంటే ఏదో ఒక ఒప్పో తప్పో ఏదో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఈ 'శివం శైవం' సినిమాని నేను మొదలుపెట్టాను. సో, మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఈరోజు నేను ప్రతి దగ్గర కూడా నేను ప్రమోషన్స్ చేయడం జరుగుతుంది. సో, తిరుపతిలో ప్రమోషన్స్ చేశాను. తిరుపతి అయిపోయిన తర్వాత కాణిపాకంలో ప్రమోషన్స్ చేశాను. కాణిపాకం అయిపోయిన తర్వాత ఈరోజు అరుణాచలం వచ్చి అరుణాచలంలో కూడా చాలా అంటే చాలా బాగా ప్రమోషన్స్ జరిగాయి. కేవలం నేను ఒక తెలుగు ఆడియన్స్ గురించి నేను అరుణాచలం తమిళనాడులో ఉన్న అరుణాచలం దగ్గరికి వచ్చాను. కేవలం ఒక్క తెలుగు ఆడియన్స్ గురించే నేను అంత దూరం వెళ్ళాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది తెలుగు ఆడియన్స్ నాకు పరిచయం అయ్యారు. ఖచ్చితంగా ఈ సినిమాని మేము చూస్తామని చెప్పేసి నాకు చాలా భరోసా ఇచ్చారు. సో, నేను చెప్పేది ఒకటేనండి, ఖచ్చితంగా ఈ సినిమా నేను డబ్బుల కోసం అయితే చేయలేదు. నా కళ కళలాగా మిగిలిపోకూడదని చెప్పేసి నేను చేసిన ప్రయత్నమే ఈ 'శివం శైవం' ఖచ్చితంగా